నీ అయ్య అని చెప్పేసి పక్కవాడి అయ్య గురించి మనం మాట్లాడి మనము రాక్షసానందం పొందితే ఏదో ఒకరోజు పక్కవాడు కూడా నీ అయ్య అంటాడు. అన్నప్పుడు ఆ తట్టుకునే దమ్ము ధైర్యం మనకి ఉండాలి. ఈ విషయాన్ని నేను సవినయంగా బల్మూరి వెంకట్ గారికి, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారికి విన్నవించుకుంటున్నాను. ఈరోజు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ గారు కేటీఆర్ గారిని ఉద్దేశించి చాలా విషయాలు మాట్లాడిండు. మనం కూడా చాలా విషయాలు మాట్లాడాలి. ఒక్కసారి ఆయన ఏమన్నాడు వినండి, దాని తర్వాత మనం మాట్లాడదాం. కేటీఆర్ అలా మాట్లాడుతూ విచారణకి నేను సహకరిస్తా, విచారణకి నేను వెళ్తా, విచారణకి ఎన్నిసార్లు పిలిచినా పోతా అని చెప్పి మాట్లాడుతున్నావు. మరి ఏం మాట్లాడాలి? విచారణకి నేను రాను, మీరు ఎన్నిసార్లు పిలిచినా నేను రాను, నేను సహకరించను అని చెప్పేసి మాట్లాడాలా? అసలు ఏం మాట్లాడుతున్నావు వెంకట్? నువ్వు నాకు అర్థం కావట్లేదు. ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లేదు. ఏదో మీడియా ముందుకు రావాలి, వీడియో చేయాలి అన్న ఆత్రం తప్పిస్తే, అంటే ఎవరైనా విచారణకి హాజరు కావాల్సిందే. గౌరవం ఉన్నవాళ్ళు, సమాజంలో పేరున్న వాళ్ళు ఏం చేస్తారంటే విచారణకి హాజరై విచారణకి సహకరిస్తారు, మీలాగా పారిపోరు. ఒకసారి వెంకట్ ఆలోచించుకోవాలి ఏం మాట్లాడాలో. ఈ ఫార్ములా కార్ రేసింగ్ లో అస్తవ్యస్తంగా దాన్ని నిర్వహించి అడ్డంగా దొరికిపోయిన వ్యక్తివి నువ్వు. అడ్డంగా దొరికిపోవడం గురించి వెంకట్ మాట్లాడుతుంటే నవ్వొస్తుంది నాకు. ఎందుకు నవ్వొస్తుంది అంటే, దీన్ని కాదా అడ్డంగా దొరికిపోవడం అంటారు, దీన్ని కాదా అంటారు. అడ్డంగా దొరికిపోయినటువంటి వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉంటే ఆ వ్యక్తికి గులాంగిరి చేస్తున్నావు నువ్వు, సలాంగిరి చేస్తున్నావు నువ్వు. అట్లాంటి నువ్వు సిగ్గుపడాలి. అడ్డంగా దొరికిపోవడం గురించి నువ్వు మాట్లాడడం, నువ్వు మాట్లాడితే తెలంగాణ సమాజం వినడం నిజంగా కర్మ. ఈ విషయం మీద మాట్లాడవా? అడ్డంగా దొరికిపోయినావు రేవంత్ రెడ్డి అని చెప్పేసి మాట్లాడతావా? ఆ ధైర్యం ఉందా నీకు? ఒక్కసారి వెంకట్ సమాధానం చెప్పాలి. విన్నాం ఇంకేమంటున్నాడు. మంత్రివర్గ అనుమతి లేకుండా 55 కోట్లు విదేశీ కంపెనీకి పంపించింది నువ్వు. ఆర్బీఐ అనుమతి తీసుకోకుండా డబ్బు పంపించమని చెప్పింది నువ్వు. ఈ రోజు దొంగ దొరికిపోయినాక నంగనాచి లెక్క. అంటే సింపుల్గా సరే, పర్మిషన్లు ఉన్నాయా లేవా, ఆ సిచ్యువేషన్ ఏంటి అన్న విషయం ఆల్రెడీ కేటీఆర్ చెప్పిండు. డబ్బులు పంపించి రేసింగ్ అన్నది హైదరాబాద్లో అయిందా లేదా, ఈ విషయం చెప్పు. ఏదైనా విషయానికి, ఏదైనా వస్తువు మనం కొనడానికి డబ్బు ఖర్చు పెడితే ఆ వస్తువు మనం తీసుకొని వెళ్ళిపోతే ఆ డబ్బుకి ఆ వస్తువుకు చెల్లిపోయినట్టు, అంతే కదా. డబ్బులు ఖర్చు పెట్టిండు, రేసింగ్ అన్నది జరిగింది. ప్రపంచం మొత్తంలో తెలంగాణ, హైదరాబాద్ పేరు మారి మోగిపోయింది, జరిగింది. అందరం చూసినాం, నేను కూడా పోయి చూసినా. సరే, ఆ అనుమతులు ఉన్నాయా అనుమతులు లేవా అన్న విషయం కేటీఆర్ గారు అక్కడికి వెళ్ళి చెప్తారు, ఈరోజు ప్రూఫ్స్ చూపిస్తాడు. కానీ రేసింగ్ జరిగింది కదా, రేసింగ్ జరిగింది కదా. ఆ రేసింగ్ని కంటిన్యూ చేయాల్సిన బాధ్యత ఎవరిది? మీది కదా. చేసారా మీరు? చేయలేదు. ఎందుకంటే కేటీఆర్ మీద బురద జల్లాలి. ఇది కంటిన్యూ అయితే కేటీఆర్కి పేరు వస్తుంది, అందుకే కంటిన్యూ చేయొద్దు అని చెప్పేసి చేశారు. ఈరోజు ఎంతగా దిగజారిపోయి మాట్లాడుతున్నావు వెంకట్ నువ్వు అంటే, ఇట్లా పట్టుబడ్డ వాళ్ళ గురించి మాట్లాడే ధైర్యం దమ్ము నీకు లేదు. కానీ 55 కోట్లు ఏదో పంపించినావు అనుమతులు లేకుండా అని చెప్పేసి మాట్లాడుతున్నావు. ఆల్రెడీ కేటీఆర్ క్లియర్గా చెప్పిండు, జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి డబ్బుకి అనుమతులు అక్కర్లేదు అని. జిహెచ్ఎంసీ పరిమితిలో ఉన్నటువంటి డబ్బుకి పర్మిషన్ అక్కర్లేదు. అయినా కూడా మీకు అర్థం కాదు. ఇట్లా కుల్లాగా పట్టుబడ్డ వాళ్ళని మాత్రం ప్రశ్నించే ధైర్యం దమ్ము లేదు నీకు. నెక్స్ట్ మాటలు మాట్లాడుతున్నాం, సిగ్గుశరం ఉండాలి. ఎవరికి పాటించవలసింది పాటించకుండా, సరైన ప్రొసీజర్ లో చెయ్యకుండా, అడ్డగోలుగా తెలంగాణ ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసి దొరికిపోయి ఈ రోజు నీతివంతులు లెక్క ఏమి తప్పు చేయడం లెక్క మాట్లాడుతున్నాం. 3 సార్లు కాదు, దొంగతనం చేసిన వాళ్ళని 300 సార్లు అధికారులు పిలిచినా పోవాలి. 300 సార్లు కాదు, 3000 సార్లు పిలిచినా పోవాలి. దొంగతనం చేసిన వాళ్ళు పోవాలి, పిలిస్తే పోవాలి. కానీ ఒక రేసింగ్ అన్నది చేసి ప్రపంచంలోనే చాలా పేరున్నటువంటి ఒక రేసింగ్, కార్ రేసింగ్ అనేది హైదరాబాద్లో చేసి జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న డబ్బుకి మంత్రివర్గ పర్మిషన్ అక్కర్లేదు, వేరే పర్మిషన్లు అక్కర్లేవు అని చెప్పేసి చట్టం తెలిసిన వ్యక్తి ఆ అమౌంట్ని ఆ కంపెనీకి పంపించి ఆ కంపెనీ వచ్చి రేసింగ్లు చేసి మొత్తం ప్రపంచం చూసి ఆ రేసింగ్లను ఎంజాయ్ చేసి పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా రేసింగ్కి వచ్చి అంత పెద్ద పేరు అయితే ఈరోజు నువ్వు అంతలా బాధపడుతున్నావు. మరి దీనికి సమాధానం చెప్పవా? ఒకటి. రెండో విషయం, కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ మాటలు మాట్లాడుతున్నది. ఏ నుంచి జెడ్ వరకు, ఏ బి సి డి అని చెప్పేసి ఏ నుంచి జెడ్ వరకు
కాంగ్రెస్ పార్టీ చేరి కుంభకోణం లేదు, కుంభకోణమే లేదు. మీ పార్టీ చేయని కుంభకోణం. అంత పెద్ద పెద్ద కుంభకోణాలు చేసి వందలు వేల కోట్ల రూపాయలు వెనకేసుకున్న మీ పార్టీ ఈరోజు ఇట్లా మాట్లాడితే నవ్వొస్తుంది, నిజంగానే నవ్వొస్తుంది వెంకట్. ఒకసారి ఆలోచించుకో. నెక్స్ట్ పోవాల్సిందే, సమాధానం చెప్పాల్సిందే. నిజంగా నువ్వు సత్య హరిశ్చంద్రుడు అయితే ఆ విచారణలో వాస్తవాలు చెప్పి అంగీకరించాల్సిన బాధ్యత నీపైన ఉంటది. సత్య హరిశ్చంద్రుడు ఎట్లుంటాడు చూసిరా మీరు? ఎప్పుడన్నా చూసిరా? నేను చూపిస్తాను కదా, ఇట్లుంటాడు. సేమ్ ఇట్లనే ఉంటాడు సత్య హరిశ్చంద్రుడు. అంటే డ్రెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే పాతకాలంలో ఇట్లా టీషర్ట్లు వేసుకునేటోళ్ళు కాదులే. పాతకాలంలో డ్రెస్సింగ్ వేరే ఉండేది. ఆ డ్రెస్సింగ్ చేంజ్ ఉంటుంది, కానీ మిగతా మనిషి మొత్తం సేమ్ ఇట్లనే ఉంటాడు సత్య హరిశ్చంద్రుడు. అది వెంకట్ చెప్తున్నటువంటి మాటలు. నవ్వు వస్తుంది. అది కూడా నువ్వు సత్య హరిశ్చంద్రుడు అని చెప్పేసి నువ్వు చెప్పుకుంటుంటే ఇంకా నవ్వు వస్తుంది. విద్యార్థులను మోసం చేసి, అన్ఎంప్లాయిడ్ యూత్ని మోసం చేసి నువ్వు ఎమ్మెల్సీ వై కూర్చున్నావు ఈరోజు. అదే నిరుద్యోగులని రోడ్డు మీద పరిగెత్తించి మరి పోలీసులు కొడితే వచ్చి ఓదార్చే దమ్ము ధైర్యం నీకు లేదు. ఆ విషయాన్ని అడ్డుకునే దమ్ము నీకు లేదు. ముఖ్యమంత్రితో మాట్లాడి ఆ పోలీసులను ఆపే ధైర్యం నీకు లేదు. నిరుద్యోగుల ఉసురు పోసుకున్నటువంటి ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు సత్య హరిశ్చంద్రుడి గురించి. కేవలం అధికారం, కేవలం రాజకీయం, ప్రతి చోట రాజకీయమే కావాలి నీలాంటి రాజకీయ నాయకులకి. వాడుకోవడం, వదిలేయడం. నువ్వు ఈరోజు సత్య హరిశ్చంద్రుడి గురించి నిజంగా సత్య హరిశ్చంద్రుడు ఎక్కడన్నా ఉండి నీ మాటలు వింటే పక్వ నవ్వేస్తాడు. వాడు అమ్మ జీవితం నా పేరేంది ఇట్లా వాడుకుంటున్నారు వీళ్ళని చెప్పేసి. అది పరిస్థితి. నెక్స్ట్ అవన్నిటినీ పక్కన పెట్టి మా ప్రభుత్వం మీ పైన కేసులు పెట్టి మిమ్మల్ని లోపల పెట్టే అవసరం నాకు లేదు. కాంగ్రెస్ ప్రభుత్వము నిన్ను లోపల పంపించి నిన్ను విచారణ చేపట్టి విచారణకి పిలిచి పైశాచిక ఆనందం పొందుతుందని మాట్లాడుతున్నావు. మరి ఇదే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారిని మా అందరి పైన అడ్డగోలుగా అక్రమంగా వందలాది కేసులు పెట్టి జైలు పాలు చేసి డిటెన్షన్ సెల్ లో పెట్టి మరి దాన్ని పైశాచిక ఆనందం పొందినవా లేదా దాన్ని శాడిజం అని అంటారా? ఏమన్నారు? నువ్వు ఇట్లాంటి పనులు చేస్తే తీసుకువెళ్ళి జైల్లోకి ఏం చేస్తా? దండేస్తారా? నువ్వు ఇట్లాంటి పనులు చేస్తే దండేస్తారా? ఈ పనులు చేసి అధికారంలోకి రావాలని ప్రయత్నించారు కాబట్టి తీసుకెళ్ళి లోన్ వేసారు. అది తప్ప? అరే అమ్మ 55 కోట్లు అంటున్నావు. 55 కోట్లు పెట్టి రేసింగ్ చేసిండా లేదా? ఎస్ ఆర్ నో సమాధానం చెప్పు. చేసిండు. నువ్వు ఇక్కడ చెప్తే గలీజ్గా ఉంటుంది. ఆ మూట తీసుకెళ్ళి ఎమ్మెల్సీని కొందామని పోయినావా లేదా? ఆ ముచ్చట చెప్పు ఫస్ట్. అట్లా కొనడానికి పోతే లేదు, తీసుకెళ్ళి లోన్ వేయాలా లేదా? ఆ ముచ్చట చెప్పు ఫస్ట్. అవన్నీ చెప్పరు. రాజకీయాలే కావాలి. ఎంత బాగా మాట్లాడుతున్నావు అంటే ఈరోజు వెంకట్, నిజంగా చాలా గర్వంగా ఉంది నేను చూస్తే. రాజకీయాల్లోకి వస్తే ఇంత మార్పా అర్థం కాని పరిస్థితి. నెక్స్ట్ ఈ రోజు వాస్తవానికి నీ కోరిక ఏదైతుందో జైల్లోకి వెళ్ళాలని చెప్పని, అది ఒక్కసారి కాదు 100 సార్లు నువ్వు చేసిన ప్రతి స్కామ్ కూడా 100 సార్లు నువ్వు జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నీ కోరిక నెరవేరాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నా. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, బాధ్యతనే ఉంటే ఈ డ్రామా కంపెనీలు ఆపి, ఏదైతే సంబంధించి నీ దొంగ నాటకాలు ఆపి విచారణలో వాస్తవాలు చెప్పాలే తప్ప ఈ దొంగ నాటకాలు, ఈ దొంగ డ్రామాలు స్వయంగా నీ కుటుంబ సభ్యులే ఇయ్యాలా నువ్వు దయ్యం అని చెప్పి నేను ఉద్దేశించి మాట్లాడుతాను. మరి ఈ పంచాయతీ అంతా తెలంగాణ రాష్ట్ర సొమ్ముని దోచుకుంటేనే వచ్చింది కదా కేటీ. సింపుల్ గా కేటీఆర్ నువ్వు మంచి సత్య హరిశ్చంద్రుడు అయితే, కేటీఆర్ నువ్వు నిజం చెప్పండి. మరి మూట తీసుకెళ్ళి ఎమ్మెల్సీని కొనడానికి పోయినామని చెప్పేసి నువ్వు కూడా సత్య హరిశ్చంద్రుడు అయితే చెప్పు ఒకసారి. రేవంత్ రెడ్డి గారు చెప్తారా ఏమేం చేశారు? సరే, ఈరోజు రేవంత్ రెడ్డి గారి పేరు మీద ఆయన సోదరులు తెలంగాణ భూముల్ని అదేదో బుక్కుతారు కదా, పిండి బియ్యం అట్లా బుక్కుతున్నారు. మరి ఆ విషయం నిజం చెప్తావా? కాంగ్రెస్ పార్టీ నాయకులు యాడ భూమి కనిపిస్తే ఆడ మేస్తున్నారు. ఆ నిజం చెప్తావా? కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరుద్యోగులను పట్టించుకుంటలేరు. ఆ నిజం చెప్తావా? కాంగ్రెస్ పార్టీ నాయకులు విద్యార్థుల అసలు సిగ్గైతుంది, హాస్టళ్లలో విద్యార్థుల చావు కారణమవుతున్నారు. ఆ విషయం చెప్తావా? పేదోళ్ళని నమ్మించి మోసం చేసి ఈరోజు రోడ్డు మీద వేసారు. ఆ విషయం చెప్తావా? రైతుల గొంతులు కోసిరు. ఆ విషయం చెప్తావా? అవన్నీ చెప్పే ధైర్యం నీకు లేదు వెంకట్. సింపుల్గా ఏంటంటే కేటీఆర్ 55 కోట్లు, కేటీఆర్ 55 కోట్లు అని చెప్పేసి ఏదో డైలాగ్ కొట్టికి నువ్వు వచ్చినావు. కానీ నీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పనులని ధైర్యంగా ఒప్పుకునే ధైర్యం నీకుందా? లేదు. కేవలం పక్కవాడి మీద
బురద జల్లడము. ఇంకొక ముఖ్యమైన మాట మాట్లాడిండు, వినండి. బిడ్డ ఖబర్దార్, మాటలు మాట్లాడే ముందు నువ్వు నీ అయ్యా నీ కుటుంబ సభ్యులు తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుండ్రు. నువ్వు కాంగ్రెస్ పార్టీని చూసుకున్నాడు కాదు, నువ్వు చేసిన అక్రమాలకి తెలంగాణ ప్రజలు నిన్ను అంటే ఆపుతున్నా, ఆల్మోస్ట్ ఖతం అయిపోయింది కాబట్టి నీ అయ్యా అని చెప్పేసి మాట్లాడాడు. నిజంగా వెంకట్ ప్రతి ఒక్కడికి అయ్యి ఉంటాడు. అయ్య లేకపోతే మనిషి పుట్టలేడులే, అది సహజంగా జరగదు. నువ్వు చదువుకున్నోడివి, నీకు తెలిసి ఉండాలా. కానీ నేను సింపుల్గా నిన్ను ఒకటే విషయం అడుగుతున్నా, ఏంటంటే నీ అయ్యా అని చెప్పేసి నువ్వు పక్కవాడిని ఇంత పెద్ద మాట అన్నావే, రేపు పొద్దున్న నీ అయ్యా అని చెప్పేసి నిన్ను ఎవడన్నా ఒక మాట అంటే తట్టుకోగలవా? ఒకసారి ఆలోచించు. తెలంగాణ సమాజంలో ఇదంతా నాన్నమలు, నాన్నని అయ్యా అని పిలుచుకుంటాం అని చెప్పి నువ్వు అనొచ్చు. కానీ ఒక్క విషయం నేను చెప్పనా, గలీజుకుంటుంది. నీ అయ్యా అనుడు వేరు, మీ అయ్యా అనుడు వేరు, రెండింటికి ఫరక్ ఉన్నది. ఆ ఫరక్ ఎప్పుడు నువ్వు అర్థం చేసుకుంటావు? ఇంత చదువు చదివి ఆ మాత్రం బుర్ర నీకు రాలే. ఎందుకు అంటే ఆ బుర్రలో మోసం ఉన్నది. ఆ బుర్రల పక్కవాడిని ఎలాగా పక్కవాడి ఓట్లు ఎలా దండుకోవాలన్న ఒక స్వార్థం ఉన్నది. అందువల్లనే ఆ ఆలోచన రాలే. ఒక మనిషికి మంచి చేయాలి అంటే ఆ వ్యక్తికి ఉన్నటువంటి ఆలోచనలు వేరుంటాయి. ఎప్పుడన్నా సరే మీరు గెలిచిన తర్వాత ఈ దరిద్రాలు మొదలైనాయి, కానీ అంతకుముందు ఎప్పుడన్నా ఈ మాటలు విన్నావా ఎవరి నోటన్నా? సరే కేసీఆర్ గారు అంటే సీనియర్ మనిషి, సరే ప్రేమగా ఓ మాట అంటే అన్నాడు. నువ్వు ఇప్పుడే పుట్టే చిన్న పిల్లగాడివి రాజకీయంలో, నువ్వు కూడా ఇట్లాంటి మాటలు మాట్లాడితే తొందరగా డెవలప్ అవుతావు అని చెప్పేసి మాట్లాడితే రాజకీయాలలో ఉండలేవు ఎక్కువ రోజులు. ఆ విషయం అర్థం చేసుకో. రేపు పొద్దున తెలంగాణ ప్రజలు ప్లేటు ఫిరాయించారనుకో, దెబ్బకు నువ్వు రాష్ట్రం వదిలిపెట్టి పరుగు గుర్రం అక్కర్లా, నీకు బైక్ అక్కర్లా, నీ కార్ అక్కర్లే, నీకు లారీ అక్కర్లే, నువ్వే పరిగెడతావు గుర్రంలాగా. ఆ పరిస్థితులు వస్తాయి. అందుకే మర్యాద, గౌరవం. ఏదో రేవంత్ రెడ్డి గారికి తిట్లు ఇస్తామని చెప్పేసి నువ్వేదో తిడతాను, ఆయన దగ్గరికి పోతాయి నా మాటలు, ఆయన నన్ను మెచ్చుకుంటాడు అని చెప్పేసి ఈ పిచ్చి ప్రయత్నాలు చేస్తే రాజకీయాలలో ఎక్కువ రోజులు ఉండలేరు. రాజకీయాలు అంటే వెంకయ్య నాయుడు గారి లాగా చేయాలి. నేను ఎప్పుడు అందరికీ చెప్తుంటా, రాజకీయాలు అంటే వెంకయ్య నాయుడు గారి లాగా చేయాలి, రాజకీయాలంటే ఎన్టీఆర్ గారి లాగా చేయాలి, రాజకీయాలంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లాగా చేయాలి, రాజకీయాలంటే కేసీఆర్ లాగా చేయాలి. ఈ విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకుంటే అంత లెవెల్కి పోతావు నువ్వు. లేకపోతే స్టూడెంట్ లీడర్గా వచ్చినావు, ఎమ్మెల్సీ అయినావు, రేపు పొద్దున కనుమరుగైపోతావు. అట్లాంటి ఎమ్మెల్సీలు మన దగ్గర చాలామంది ఉన్నారు. 5 సార్లు ఎమ్మెల్యేలు అయ్యి అసలు నెక్స్ట్ టికెట్ కూడా దొరకని వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాంటి పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. కొంచెం జాగ్రత్తగా మాట్లాడు. మర్యాద మా అందరికీ నువ్వంటే ఉంది, చదువుకున్నోడి కాబట్టి నువ్వు కూడా అందరినీ గౌరవించాలని చెప్పేసి ఆశిస్తున్నా. ఈ విషయం మీద ఒక చిన్న లైక్ కొట్టండి వీడియోకి. ఒక చిన్న లైక్ కొడితే వీడియో అనేది వైరల్ అయిపోద్ది. ఈ విషయం మీద ఒక కమెంట్ కూడా చేయడం మర్చిపోవద్దు. ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.